హాయ్ అండి. ఈరోజు ఈ నెక్ డిజైన్ అయితే చూద్దాం. దీనికి 3 ఇంచెస్ నెక్ తీసుకున్నాను. షోల్డర్ ఏమో 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని 4 ఇంచెస్కి హాఫ్కి అంటే 2 ఇంచెస్ దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వచ్చేసి మనం 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని బాక్స్ షేప్ డ్రా చేసేసుకుందాం. దీంట్లో రౌండ్ నెక్ ఇచ్చుకుందాం. నెక్కి ఎప్పుడైనా కానీ 6.5 నుంచి 7 ఇంచెస్ వరకు ఉంటుందండి నెక్. మన షోల్డర్ నెక్ అనేవి కూడా రెండు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మనకి నెక్ ఎక్కువ కావాలా, షోల్డర్ ఎక్కువ కావాలా అనే దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఫిక్స్డ్ అంటూ ఉండదు. పర్సన్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. రౌండ్ నెక్ అయితే కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనకి డీప్ ఎంత కావాలి 9 ఇంచ్కి ఇలా మార్క్ చేస్తున్నానండి. 9 ఇంచెస్కి ఇక్కడ నుంచి కిందకి మార్క్ చేసుకొని ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకుందాం. మనకి డాట్స్కి వేసుకుంటాం కదా, ఈ నెక్ అయితే మనం స్ట్రైట్ డాట్స్ వేసుకోవాలి. ఒక 4 ఇంచెస్ వరకు వదిలేసుకొని మనం ఇలా షేప్ అనేది గీసుకోవాలన్నమాట. షేప్ చూపిస్తున్నాను కదా, ఇలా షేప్ అనేది గీసేసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కట్ చేసిన తర్వాత కింద పీస్ ఉంటుంది కదా, ఓపెన్ చేస్తాను చూడండి. ఈ పీస్ని ఏంటంటే మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండేసిని రివర్స్ తిప్పుకోవాలి. నెక్స్ట్ పార్ట్లో పై పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలనే చెప్తాను. అప్పటి వరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.